హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామేశ్వరం సిరీస్లో ఇది మన లాస్ట్ వీడియో. ఇందులో రామనాథ స్వామి టెంపుల్ గురించి, స్ఫటికలింగ దర్శనం గురించి, 22 బావుల స్నానం గురించి, వీటన్నిటి గురించిన విశేషాలు మొత్తం అన్నింటినీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఇది వచ్చి ఉదయాన్నే 4:30కే మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఎందుకు అనంటే ఉదయం 5 నుంచి 6 గంటల వరకు మాత్రమే మనకు స్ఫటికలింగ దర్శనం అయితే జరుగుతుందండి. సూర్యోదయానికి ముందు జరిగే దర్శనమే స్ఫటికలింగ దర్శనము. సూర్యోదయం అవుతుంది అనగానే ఈ స్ఫటికలింగ దర్శనాన్ని అయితే ఆపివేస్తారు. కేవలం 6 వరకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా చాలా పెద్ద క్యూ ఉంది కదా, ఇదంతా కూడా స్ఫటికలింగ దర్శనం కోసం వెయిట్ చేసే వాళ్ళదేనండి. గుడికి మొత్తంగా మనకు 4 గేట్లు అయితే ఉన్నాయి. మనం ఇప్పుడైతే ఈస్ట్ గేట్ నుంచి అయితే వెళ్తాము. ఈ ఈస్ట్ గేట్ నుంచే మనకు రామనాథ స్వామి దర్శనం కావచ్చు, అలాగే స్ఫటికలింగ దర్శనాన్ని కూడా మనం అయితే ఇక్కడ చూసుకుంటాము. దీని తర్వాత వెస్ట్ గేట్లో కంప్లీట్గా గుడిలో మొత్తం అన్నిటినీ చూసుకున్న తర్వాత బయటికి వచ్చేదండి. నార్త్ గేట్ వచ్చి 22 బావులలో మనం స్నానం చేస్తాం కదా, పుణ్య స్నానం, దానికి సంబంధించి నార్త్ గేట్ వైపు అయితే వెళ్ళాలి. ఇంకా సౌత్ గేట్ ఎవరైతే స్నానం చేసింటారో బట్టలు మార్చుకోవడం కోసం ఈ సౌత్ గేట్ వైపు అయితే వెళ్తారు. ఇక్కడ నేను మీకు ఒకటి చూపించాను చూసారా, దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకు ఫ్రీ చెప్పుల స్టాండ్ అయితే ఉంటుందండి. అక్కడ ఫ్రీగా మనం చెప్పులను అయితే పెట్టుకోవచ్చు. పెట్టేసుకొని ఈ క్యూలో అయితే మనం వెళ్ళాలి. స్ఫటికలింగ దర్శనం కోసం ఉదయాన్నే ఇంతమంది అయితే ఉన్నారు. దీని తర్వాత ఇంకా కూడా వస్తూనే ఉన్నారండి. ఈ దర్శనం కోసం మనం వెళ్తున్నప్పుడు లోపల చాలా క్యూ అయితే ఉంటుంది. క్యూలోనే మనకు టికెట్ అయితే ఇస్తారు. పర్ హెడ్ వచ్చి 200 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలండి. చిన్న పిల్లలకైతే అవసరం లేదు, మా పిల్లలకైతే అడగలేదు. సో ఎంత ఏజ్ లిమిట్ అనేది నాకైతే ఐడియా లేదు, కానీ చిన్నపిల్లలకి అడగట్లేదు. పెద్దవాళ్ళకి పర్ హెడ్ 200 రూపీస్ టికెట్ అయితే తీసేసుకొని మనం స్ఫటికలింగ దర్శనానికి వెళ్ళాలి. చాలా చిన్న లింగం అండి స్ఫటికలింగం. ఆ శివుని చూడగానే మనం ఎంతో మంచి అనుభూతిని అయితే పొందొచ్చు. మనల్ని మనం మర్చిపోయి అంత ఇదిగా అయితే మనం స్వామివారిని దర్శించుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ముందర స్ఫటికలింగం అయితే మనకు దర్శనం ఇస్తారు కదా, దానికి ఎటువంటి అలంకరణ అయితే చెయ్యరండి. జస్ట్ దీపాలు మాత్రమే పెట్టి ఉంటాయి. మనం చాలా క్లియర్గా అయితే స్వామివారిని దర్శించుకోవచ్చు. వెనక పక్క మనకు కట్టన్ అయితే వేసేసి ఉంటారు. ఆ కట్టన్ వెనకల మనకు రామనాథ స్వామి వారి దర్శనం. దాని తర్వాత అంటే ఈ స్ఫటికలింగం పూర్తి అయిపోయిన తర్వాత రామనాథ స్వామి దర్శనాన్ని మనం చేసుకోవచ్చు. ముందర స్ఫటికలింగాన్ని ఉంచుతారు, వెనకలే మనకు ఒక కట్టన్ కనిపిస్తుంది. దాని వెనకే రామనాథ స్వామి దర్శనాన్ని నెక్స్ట్ మనం మళ్ళీ చేసుకుంటాము. ఫస్ట్ అయితే మనం అగ్ని తీర్థంలో స్నానం చేసుకొని తర్వాత 22 బావుల దర్శనాన్ని ముగించుకోవాలండి. ఇక్కడ ఆల్రెడీ మేము స్ఫటికలింగ దర్శనం అయితే చేసుకొని బయట వచ్చాము. బయట వచ్చిన తర్వాత 22 బావుల స్నానం తర్వాత ఉంటుందేమో అని మేము అనుకున్నాం. లేదు, అందరు అప్పుడే వెళ్ళిపోతున్నారు, ఇప్పుడే వచ్చేయండి అని అంటూ ఉంటే మేము కూడా అయితే వెళ్ళిపోయామండి. 22 బావుల స్నానం అయిపోయిన తర్వాత రామనాథ స్వామి దర్శనాన్ని అయితే చేసుకోవాలి. రామనాథ స్వామి దర్శనం తర్వాత పర్వతవర్ధిని అమ్మవారు, అదేనండి పార్వతీదేవిని ఇక్కడ పర్వతవర్ధిని అమ్మవారు అని అంటారు. స్వామి తర్వాత పర్వతవర్ధిని అమ్మవారి దర్శనాన్ని కూడా చేసేసుకోవాలి. దాని తర్వాత మనం లోకల్లో ఉన్నవి చూసుకోవచ్చు. లేదంటే ముందు లోకల్లో అన్నీ చూసుకొని వచ్చి తర్వాత అగ్ని తీర్థము, 22 బావుల స్నానము ఉదయాన్నే తప్పకుండా మిస్ అవ్వకుండా దర్శించుకోవాల్సింది స్ఫటికలింగ దర్శనం. దీని తర్వాత రామనాథ స్వామి దర్శనం చేసుకుంటే మనకు కంప్లీట్గా ఈ రామేశ్వరం మొత్తం అంతా కూడా మనం దర్శనం చేసుకున్నట్లు అయిపోతుందండి. మేము ఇక్కడ 22 బావుల స్నానం కోసం అయితే వెళ్తూ ఉన్నాం కదా, మేమైతే బట్టలు ఏం తెచ్చుకోలేదండి. కొంతమంది తెలిసిన వాళ్ళు అయితే తెచ్చుకున్నారు. ఉదయాన్నే మీరు స్ఫటికలింగ దర్శనానికి వెళ్ళేటప్పుడే బట్టల్ని కూడా తీసుకొని వెళ్ళండి. మేము తర్వాత రూమ్కి వచ్చి మళ్ళీ వెళ్తామేమో అని నేను అనుకున్నాను, కానీ వాళ్ళు ఇప్పుడే 22 బావుల స్నానాన్ని కూడా చేస్తున్నాము వచ్చేయండి అంటూ అక్కడ మనకు వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని బకెట్స్ పట్టుకొని కనిపిస్తారండి. నేను కూడా మీకు చూపిస్తాను. వాళ్ళందరూ అరుస్తూ ఉండడంతో జనాలందరూ వెళ్ళిపోతూ ఉండడంతో సో మేము కూడా సరే అనేసి వెళ్ళామండి. టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 7 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంటుంది. తర్వాత తిరిగి ఆఫ్టర్నూన్ 3 నుంచి 7 వరకు టెంపుల్ టైమింగ్స్ ఉంటాయి. 7 to 1, 3 to 7 ఇవి టైమింగ్స్ అండి. ఈ ఆఫ్టర్నూన్ టైంలో వచ్చినప్పుడు మనకు అసలు ఎంతమంది, ఇప్పుడైతే ఇంతమంది జనం కనిపిస్తున్నారు కదా, ఆఫ్టర్నూన్ చిన్న క్లిప్పింగ్ మీకు యాడ్ చేస్తాను లాస్ట్లో. అప్పుడైతే పెద్దగా జనాలే లేరండి. చాలా హ్యాపీగా మనం వీడియోస్ని అన్నిటినీ కూడా తీసేసుకోవచ్చు. నేనైతే టెంపుల్ లోపల ఎటువంటి వీడియో తీయలేదు. ఇది టెంపుల్ లోపలే, కానీ అంటే గర్భగుడి దగ్గర అక్కడ ఎక్కడ కూడా ఏ వీడియోస్ నేను తీయలేదండి. ఇది వచ్చేసి మనము 22 బావుల దగ్గర స్నానం కోసం వెళ్తున్నాము. ఇక్కడ మనం చక్కగా
ఫోటోలు వీడియోలు ఎన్నైనా తీసుకోవచ్చు, కానీ జనాలు ఎక్కువ ఉంటారు. ఈ బకెట్స్తోనే మనకు వాటర్ అయితే పోస్తారు. ఇక్కడ వైట్ అండ్ వైట్ వేసుకొని బకెట్ పట్టుకున్నారు కదా, వీళ్ళు ఎవరైనా అక్కడ ఉంటారండి, చాలా మంది ఉంటారు. వాళ్ళని ఒకరితో మనం మాట్లాడుకుంటే పర్ హెడ్ వచ్చి 250 రూపీస్ తీసుకుంటారు. చిన్న పిల్లలకైతే తీసుకోరు, పెద్దవాళ్ళందరికీ కూడా పర్ హెడ్ 250 రూపీస్ ఇచ్చి మనం ఎవరికైతే డబ్బులు ఇచ్చామో వాళ్ళని గుర్తు పెట్టుకొని వాళ్ళ వెంటే మనం గబగబా వెళ్ళిపోతూ ఉంటే మనకు ఆ బకెట్తో వాటర్ అయితే పోస్తారు. 250 రూపాయలు ఎందుకు అని మనం అనుకున్నట్లయితే 25 రూపాయలతో వాటర్ అయితే పోస్తారండి. అయితే 25 రూపాయలు పోసే వాటర్కి దానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. 25 రూపాయలతో మనం టికెట్ తీసుకుంటే 22 బావుల స్నానము ముగించేసుకోవచ్చు. జస్ట్ బకెట్తో తీసుకొని ఇలా ఇసిరి వేస్తారు. మన మీద పడితే పడినట్టు, లేదంటే లేదు. అట్లీస్ట్ ఒక డ్రాప్ పడినా కూడా మనకు ఆ పుణ్యఫలం అయితే దక్కుతుంది. లేదు ఎప్పుడో ఒకసారి మనం ఇలాంటి పుణ్యక్షేత్రాలకి వెళ్తాము, ఎందుకు అక్కడ కూడా మనం కొంచెం ఇలా బిహేవ్ చేయటము, మనకు పూర్తి ఫలితాన్ని అంటే మన తృప్తిని మనం పొందాలి అని అనుకుంటే 250 రూపాయలు ఇచ్చి మన స్నానం అయితే చేసుకోవచ్చండి. మేమైతే 250 రూపాయలు ఒకదానికి ఇచ్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆయన వెంట వెళ్తూ బకెట్తో మనకు ఫుల్గా వాటర్ అన్నీ తీసి పోస్తారండి. ఇక్కడ మనకు బాటిల్స్ తర్వాత డబ్బాలు లాంటివి తీసుకొని వచ్చారు చాలామంది. సో అక్కడ వాటిల్లో మనకు వాటర్ అయితే పోయరు. బాటిల్ మరి క్యాప్ చిన్నగా ఉంటుంది కనుక వాటర్ పడడం కూడా కష్టమే. కొంచెం పైన మనకు వెడల్పుగా మూత ఉన్నది ఏదైనా ఒక డబ్బా మీరు తెచ్చుకున్నట్లయితే 250 రూపాయలు ఇస్తే ఇచ్చుకున్న వాళ్ళు అది మనకు పోస్తారు కదా, బకెట్తో పోసినప్పుడు కొంచెంగా అలా పట్టుకుంటే మనకు అదైతే పూర్తవుతుంది. మేము స్నానాలన్నీ ముగించేసుకొని బయట వచ్చాము. మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి రామనాథ స్వామి దర్శనం కోసం అయితే వెళ్తున్నామండి. సో ఇదైతే కంప్లీట్గా స్నానం మొత్తంగా పూర్తి చేసేసుకొని బయట వచ్చేసిన తర్వాత ఇది సౌత్ గేట్. ఇక్కడైతే బట్టలు మార్చేసుకొని వెళ్ళొచ్చు. మేము బట్టలు తెచ్చుకోలేదు కనుక తడి బట్టలతోనే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మేము రామనాథ స్వామి దర్శనానికి అయితే వచ్చాము. ఇక్కడ నేను మీకు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. ప్రపంచంలో ఉన్న పుణ్య నదులన్నీ కూడా ఈ బావుల కిందే ప్రకటిస్తున్నాయని మన పురాణంలో అయితే ఉంది. సో జన్మకు ఒకసారి అయినా సరే ఈ పుణ్యస్నానం ఆచరించడం మన అదృష్టంగా అయితే చెప్తారు. నేను ఈ 22 బావుల గురించి వాటి విశిష్టత గురించి మీకు చెప్తూ ఉంటాను. వీడియోని మీరు ఫాలో అయిపోండి. ఇక్కడ మేము ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. మొదటిది వచ్చి మహాలక్ష్మి తీర్థం. ఈ తీర్థంలో స్నానం ఆచరించడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులను అయితే పొందుతాము అని చెప్తారు. ఒక్కొక్క తీర్థము ఒక్కొక్క రుచిని అయితే మనం గమనించవచ్చు. కొంచెం వేడిగా ఉంటాయి, కొన్ని ఉప్పగా ఉంటాయి, కొన్ని తీయగా ఉంటాయి, కొన్ని చప్పగా ఉంటాయి, కొన్ని చల్లగా ఉంటాయి. వీటినన్నిటిని కూడా మనం అనుభూతి చెందొచ్చండి. రెండవది వచ్చి గంధమదన తీర్థం. మనకు గ్రహ బాధలు ఏవైనా ఉంటే వాటి నుంచి విముక్తి పొందటానికి ఈ తీర్థంలో అయితే స్నానం చేస్తారని. మూడవది వచ్చి కవచ తీర్థం. నరకంలో హింస నుండి రక్షింపబడతారు అని. నాలుగవది గవయ తీర్థం. కల్పవృక్షం కింద ఉండేంత గొప్ప ధన్యాన్ని అయితే మనం పొందవచ్చు అని చెప్తారు. ఐదవది నీల తీర్థం. వివిధ యజ్ఞాలు చేసి దాన ధర్మాలు చేసినంత పుణ్యాన్ని మనమైతే పొందవచ్చు అని అయితే చెప్తారు. ఆరవది నల తీర్థం. సూర్యభగవానుడి ఆశీర్వాదం పొంది స్వర్గలోకాన్ని అయితే ప్రాప్తి పొందుతాము అని చెప్తారు. ఏడవది సేతు మాధవ తీర్థం. అపవిత్రమైన ఆలోచనల నుంచి శుద్ధి చేయబడి మహాలక్ష్మి ఆశీర్వాదాన్ని అయితే మనం పొందుతాము అని కూడా చెప్తారు. ఎనిమిదవది బ్రహ్మతి విమోచన తీర్థం. బ్రాహ్మణులని చంపడము, మత్తు పానీయాలు ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదండి. ఈ మొదలైన పాపాలన్నిటి నుండి కూడా మనకు విముక్తి కలిగించే తీర్థంగా ఈ 8వ తీర్థాన్ని అయితే చెప్తారు. 9వది సావిత్రి తీర్థము. శాపాలైతే తొలగిపోతాయని చెప్తారు. 10వది గాయత్రి తీర్థం. అన్ని వ్యాధులు నయమవుతాయని చెప్తారు. 11వది సరస్వతి తీర్థం. మనకు చెడు శాపాలు ఏవైనా ఉంటే వాటన్నింటి నుంచి కూడా మనల్ని రక్షిస్తుంది అని చెప్తారు. 12వది శంగు తీర్థం. పాపాల నుండి విముక్తి పొందటానికి. 13వది చక్ర తీర్థం. మంచి ఆరోగ్యాన్ని పొందటానికి. 19వది యమునా తీర్థం. 20వది గయా తీర్థం. 21 గంగా తీర్థం. గణన సూరతి అనే మహారాజు ఈ జ్ఞానాన్ని ఈ తీర్థాల ద్వారా పొందాడని చెప్తారు. సో జ్ఞానాన్ని పొందటానికి ఈ 19, 20, 21వ తీర్థాలని చెప్తారండి. ఇంకా 14వది సూర్యతీర్థం. గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి జ్ఞానాన్ని పొందగలిగే సామర్థ్యాన్ని ఇస్తుందని.
15వది చంద్రతీర్థం, గ్రహబాధల నుంచి మనకు విముక్తి కలగటానికి ఉపయోగపడుతుందని. 16వది సత్యామృత తీర్థం, తెలియకుండా మనం అనేక శాపాలకు గురి అవుతుంటాం కదా, అలాంటి వాటన్నింటి నుంచి విముక్తి కలుగుతుంది అని. 17వది శివతీర్థం, బ్రహ్మహత్య పాప విముక్తి కలుగుతుంది అని. 18వది సర్వతీర్థం, అన్ని తీర్థాల్లో స్నానం చేసినంత ప్రయోజనం కలుగుతుందని చెప్తారు. ఇందాక ఆల్రెడీ నేను 19, 20, 21వ తీర్థాల గురించి మీకు చెప్పాను. 22వది అలాగే చివరిది అతి ముఖ్యమైన తీర్థం వచ్చి కోడి తీర్థం. శ్రీకృష్ణుడు తన మేనమామైన కంసుని చంపిన పాపాన్ని ఇక్కడే పోగొట్టుకున్నాడు అని అయితే చెప్తారండి. ఈ నీటిని మిగతా వాటర్ అన్నిటిని కూడా మనకు బకెట్తో పోస్తారు. 250 రూపాయలు మనం ఇచ్చినట్లయితే, లేదు అని అంటే మనం 25 రూపాయల టికెట్తో వెళ్ళాలని ఇందాక చెప్పాను కదా. మనం 250 రూపాయలు ఇచ్చినా సరే ఈ కోడి తీర్థాన్ని చిన్న చెంబుతో అయితే మనకు పోస్తారండి. చాలా విలువైన అతి పవిత్రమైన తీర్థంగా అయితే దీన్ని భావిస్తారు. ఈ తీర్థాన్నే స్వామివారి అభిషేకం చేయడానికి కూడా ఉపయోగిస్తారు అని అయితే చెప్తారు. సకల పాపహరణం కోసం ఈ తీర్థాన్ని అయితే ఉపయోగిస్తారు అని అయితే చెప్తారు. శ్రీరాముడు అంతటి వాడే శివలింగాన్ని ప్రతిష్ఠించి స్వామివారు రావణాసుని చంపాడు కదా, ఆయన శివభక్తుడు అలాగే బ్రాహ్మణుడు కదా, ఆయన చంపిన బ్రహ్మహత్య పాపాన్ని పోగొట్టుకోవటం కోసం స్వామివారు ఈ తీర్థాలను సృష్టించి ఈ తీర్థాలలో స్నానం చేశాడు అని చెప్తారండి. ఇంత పవిత్రమైన తీర్థాల్లో స్నానం ఆచరించడం అనేది నిజంగా మన జన్మ అయితే ధన్యమవుతుందని చెప్పొచ్చు. మనకు మోక్షం కూడా కలుగుతుంది అని చెప్తారు ఈ తీర్థాల్లో స్నానాన్ని ఆచరించటం వల్ల. సో తప్పకుండా రామేశ్వరం వెళ్ళాలి అంటే అది అందరి వల్ల అవ్వదండి. వెళ్ళాలి అనుకోగానే మనం వెళ్ళము. మనకు ఆ పరమశివుడి అనుగ్రహం ఉంటేనే ఇటువంటి పుణ్యక్షేత్రాలని మనం దర్శించుకోగలము అని చెప్తారు. శివుడి ఆజ్ఞ ఉండాలి అని అంటారు. మనం ఎంతో ఇదిగా కోరుకున్నా సరే లాస్ట్ మినిట్లో ఏదో ఒక రూపంలో మనం అయితే ఆగిపోతాము. స్వామి అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళి దర్శనం చేసుకోగలుగుతామండి. ఇది ఈ రామేశ్వరానికి సంబంధించి ఈ 22 బావులకు సంబంధించి ఇక్కడ మీరు వీడియోస్లో చూసినట్లయితే కొంతమంది డబ్బాలు పట్టుకున్నారు కదా, ఈ డబ్బాలు కానీ బాటిల్స్ కానీ ఇంకొన్ని క్యాన్స్ ఉంటాయి కదండి, వైట్ కలర్ క్యాన్స్, ఆ క్యాన్స్ వీటిని అన్నిటిని కూడా బయట మనకైతే అమ్ముతారండి. సో వీటిని మనం తీసుకొని వెళ్తే మనకు సపరేట్గా వాళ్ళు మనకి బాటిల్లో పోసుకోండి అంటూ ఏమీ పోయరు. మళ్ళీ చెప్తున్నాను, 250 రూపాయలు తీసుకొని టికెట్ అంటే టికెట్ ఏమి ఇవ్వరండి. ఆ పోసే వాళ్ళకి మనం 250 రూపాయలు ఇచ్చి ఏ మనిషికి ఇచ్చామో ఆ మనిషిని గుర్తుపెట్టుకొని వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళిపోవటమే. బ్యాచ్ల వైజ్గా కూడా వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చినప్పుడు మనకు పైన బాటిల్ కాకుండా బాటిల్ మూత చిన్నగా ఉంటుంది కనుక మళ్ళీ చెప్తున్నానండి, వాటర్ మనం ఇంటికి తెచ్చుకోవాలి లేదా మనం ఎవరికైనా ఇవ్వాలి. మన వాళ్ళకి వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి అని అనుకున్నట్లయితే మనం ఆ వాటర్ పైన క్యాప్ పెద్దగా ఉన్న తీసుకొని వెళ్ళి వాళ్ళు మనకు పోస్తున్నప్పుడు ఒక పక్కగా పెడితే కొద్దిగా వాటర్ అయితే మనం కలెక్ట్ చేసుకోవచ్చండి. మనం ఇవ్వాలనుకున్న వాళ్ళకు ఇచ్చుకోవచ్చు. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి మేము దర్శనం అంతా ముగించేసుకున్న తర్వాత బయట వచ్చినప్పుడు ఏనుగైతే వస్తుంది కదా, ఇక్కడ మీకు ఒక మంచి విషయాన్ని నేను చూపిస్తాను చూడండి. చాలా బాగా అనిపించింది. ఏనుగు కొబ్బరి బొండం తాగుతుందండి. నేనైతే ఏనుగు కొబ్బరి బొండం తాగటం ఇదే చూడటము చాలా బాగా అనిపించింది. అక్కడ కొబ్బరి బొండం వాళ్ళేం డబ్బులు పెట్టి కొనలేదండి. మనకు అటు ఇటు షాపులు అయితే ఉన్నాయి కదా, కొబ్బరి బొండాలు అమ్మేవాళ్ళు ఫ్రీగా అక్కడ ఏనుగు అంత దూరంలో వస్తున్నప్పుడే వాళ్ళు టకటక వాళ్ళకు వచ్చిన బిజినెస్ని కూడా పక్కన పెట్టి కొబ్బరి బొండాన్ని కొట్టేసి రెడీగా అయితే నిల్చున్నారు. బొండంలో వాటర్ పోయంగానే అదైతే తాగేసింది. చాలా బాగా అనిపించింది కదా. ఈ ఏనుగు వచ్చి స్వామివారికి ఉత్సవాలప్పుడు పండగలప్పుడు ఏదైనా విశేషమైన రోజుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లే స్వామివారి ఏనుగండి అది. ఇంకా ఇక్కడ కొంతమంది ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని వస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఒక బ్యాచ్లా ఒక ఊరు నుండి వచ్చిన వాళ్ళు. సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, అమ్మవారు, పర్వతవర్ధిని అమ్మవారిగా ఇక్కడ పార్వతీదేవిని అంటారని నేను చెప్పాను కదా, అమ్మవారిని అలాగే శివయ్యని ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాలని ఇలా బండిలో పెట్టుకొని మేళతాళాలతో ఊరేగించుకుంటూ అయితే తీసుకెళ్తున్నారు. ఆ రోజు విశేషం ఏంటో నాకు కూడా తెలియదండి. ఇది రామేశ్వరానికి సంబంధించిన కంప్లీట్ వీడియో. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఫస్ట్ అయితే మనం లోకల్లో ఉన్న వాటిని అన్నిటినీ చూసుకోవాలంటే చూసేసుకోండి. ఎందుకంటే మరుసటి రోజు మనకు ఉదయం కేవలం 5 నుంచి 6 వరకు మాత్రమే స్ఫటికలింగ దర్శనం అయితే జరుగుతుంది కనుక
కాబట్టి ఫస్ట్ అయితే అగ్ని తీర్థంలో స్నానం చేసేసుకొని తర్వాత 22 బావుల పవిత్ర స్నానాన్ని చేసుకొని దాని తర్వాత మనం రామనాథ స్వామి దర్శనము, అలాగే రామనాథ స్వామి దర్శనం తర్వాత పర్వతవర్ధిని అమ్మవారు అన్నాను కదా, పార్వతీదేవిని అమ్మవారి దర్శనాన్ని కూడా చేసేసుకోవటంతో మన రామేశ్వర ప్రయాణం అయితే ముగుస్తుందండి. మొదటగా స్వామివారి దర్శనము, తర్వాత రామేశ్వరంలో ఉన్న అన్నిటినీ, లేదు అంటే ముందు వీటిని చూసుకొని తర్వాత స్వామివారి దర్శనాన్ని కూడా చేసేసుకోవచ్చు. ఇది మన కంప్లీట్ రామేశ్వరానికి సంబంధించి. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే అడగండి, తప్పకుండా చెప్తానండి. మనకు టెంపుల్కి వెళ్ళే దారిలో ఇక్కడ మీకు కాటేజెస్ అని కూడా కనిపిస్తుంది. అలాగే కొన్ని మనకు కీస్ పెట్టుకోవడానికి, లగేజ్ పెట్టుకోవడానికి, చెప్పులు పెట్టుకోవడానికి, మొబైల్స్ పెట్టుకోవడానికి, ఇలా విలువైనవన్నీ పెట్టుకోవడానికి కూడా మనకు ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయండి. లాకర్ ఫెసిలిటీస్ మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. లేదు మనం రూమ్స్ తీసుకుంటే రూమ్స్ని కూడా తీసేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని సత్రాల్లా కూడా ఉన్నాయి. నేను మీకు ఆల్రెడీ ఇక్కడ ఒకటి చూపించాను అనుకుంటా. అక్కడ ఒక రెడ్ కలర్ బిల్డింగ్ లాగా ఏదో ఉంది కదా, అది వచ్చి ఏదో ఒకటి సత్రం అంటే ఫ్రీ అయితే కాదండి, మినిమం ఛార్జ్ అయితే ఉంటుంది అని విన్నాను. నేనైతే అక్కడికి వెళ్ళలేదు, కనుక్కోలేదు డీటెయిల్స్ అయితే. ఇంకా అక్కడికే టైం అయిపోయిందనేసి మేమైతే ఇంకా మళ్ళీ హడావిడిగా రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. ఇది కంప్లీట్ వీడియో. తప్పకుండా మీరు రామేశ్వరం దర్శనం చేసుకున్నట్లయితే మర్చిపోకుండా 22 బావుల స్నానాన్ని 25 రూపాయలతో కాకుండా మీరు డబ్బులు పెట్టగలిగే వాళ్ళు అయితే 250 రూపాయలు ఇచ్చి స్నానాన్ని అయితే చేసుకోండి. ఒక మంచి అనుభూతిని మనమైతే పొందుతాము కంప్లీట్గా. నేనైతే ఒక మిస్టేక్ అయితే చేశానండి, మాకు తెలియదు అనమాట ముందుగా. అంటే మళ్ళీ రూముకి వచ్చి తర్వాత దర్శనానికి వెళ్తామని అనుకొని నేను బట్టలు తీసుకెళ్ళలేదు. హ్యాండ్ బ్యాగ్ నాది వాటర్ ప్రూఫ్ అయినా సరే నేను మొబైల్స్ని సేఫ్టీగా ఒక కవర్లో పెట్టేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టాను. హ్యాండ్ బ్యాగ్ లోపలికి కూడా వాటర్ అయితే వెళ్ళిపోయాయండి. మొబైల్స్ అయితే ఏమి ఇబ్బంది అవ్వలేదు, కానీ మొత్తం అన్నిటినీ తీసి మళ్ళీ నేను ఆరబెట్టుకోవాల్సి వచ్చింది. ఆ ఒక రీజన్తో మొబైల్స్ పాడవుతాయి అనేసి నేను బావుల దగ్గర ఎటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయలేదు. తీయాలి అని అనుకున్న వాళ్ళు ఒకరు స్నానం చేస్తూ ఉంటే మరొకరు దూరం నుంచి అయితే తీసేసుకోవచ్చు. వాటర్ అయితే బాగా ఇట్లా ఇసిరి వేస్తారు కనుక వాళ్ళ మీద కూడా పడే ఛాన్స్ ఉంటుంది. కొంచెం లాంగ్ నుంచి జూమ్ చేసేసుకొని మనము వీడియో అయితే తీసుకోవాలని అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అండి. 22 బావుల దగ్గర ఫొటోస్ వీడియోస్ బాగా తీసుకోవచ్చు. ఓన్లీ మనకు గర్భగుడిలో స్ఫటికలింగ దర్శనంకి వెళ్ళేటప్పుడు స్వామివారి రామనాథ స్వామి దర్శనానికి ఇలా గర్భగుడిలో వరకు మాత్రం మనకు అలో ఉండదు. బయట అంతా కూడా చక్కగా వీడియోస్ అన్నిటినీ కూడా తీసుకోవచ్చు. బావుల దగ్గర కూడా తీసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన రామేశ్వరం సిరీస్లో నేను రామేశ్వరంలోకి సంబంధించి మనం చూడవలసిన ప్రదేశాలకు సంబంధించిన అన్ని వీడియోస్ని నేను తీశానండి. వాటి లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇది వచ్చి ఆఫ్టర్నూన్ టైము, వెళ్ళినప్పుడు జనాలు అంతగా ఉండరని నేను చెప్పాను కదండి. మార్నింగ్ చూసినప్పుడు మీకు మార్నింగ్ వీడియోలు ఇందాక పెట్టాను. ఇది వచ్చి ఆఫ్టర్నూన్ 3కి ఎగ్జాక్ట్గా 3కి మనం వెళ్ళినట్లయితే మళ్ళీ 4 తర్వాత ఫుల్ రష్ అయితే వస్తారండి. మార్నింగ్ ఎలా ఉందో అలాగా ఎగ్జాక్ట్గా 3 o'clockకి మనం వెళ్ళినట్లయితే గుడి అంతా కూడా ఎంతో ప్రశాంతంగా తిరగవచ్చు, ఎంతో ప్రశాంతంగా కాసేపు టైంని కూడా స్పెండ్ చేయొచ్చు. ఇంత పీస్ఫుల్గా ఉంటుంది. జనాలు చాలా తక్కువగా ఉంటారు. ఎగ్జాక్ట్గా 3కి వెళ్ళండి, చాలా పీస్ఫుల్గా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఎటువంటి తోపులాట కానీ ఎటువంటి హడావిడి కానీ ఏమీ ఉండదు. ఎంతసేపు కావాలంటే అంతసేపు స్వామివారి ఎదురుగా నిలబడుకొని స్వామివారిని దర్శించుకొని మరీ రావచ్చు. మార్నింగ్ అలాగే మనం ఆఫ్టర్ 4 తర్వాత వెళ్ళినట్లయితే జనాలు ఎక్కువగా వస్తారండి. ఫుల్ హడావిడిగా ఉంటుంది. త్వరగా స్వామివారిని దర్శించుకొని రావాల్సి ఉంటుంది. మీకు అనువైన టైంలో స్వామివారిని అయితే దర్శించుకోండి. అయితే స్ఫటికలింగ దర్శనం మాత్రం మళ్ళీ చెప్తున్నాను, ఉదయం 5 నుండి 6 వరకు మాత్రమే. మళ్ళీ తిరిగి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 5 to 6 వరకు మాత్రమే ఉంటుందండి. స్ఫటికలింగ దర్శనాన్ని కూడా అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వ్లాగ్తో మంచి వీడియోస్తో మీ ముందుకైతే మళ్ళీ వస్తూ ఉంటాను. మీరు ఇలాగే ఆదరిస్తారని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.